ఒక్కసారి ఒక బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. ఈనాడులో వచ్చేటటువంటి తప్పుడు వార్తలు, ఈనాడు దినపత్రిక ప్రతిరోజు చిమ్మేటటువంటి విషం. ఈనాడు దినపత్రిక ఎప్పుడు ఏ మంచి కార్యక్రమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపడుతుంటే ప్రతిరోజు తప్పుడు వార్తలతో చెలరేగిపోతూ ఉంటుంది. 87 ఏళ్ల రామోజీరావు రాసినటువంటి అబద్ధపు వార్తకు సంబంధించినటువంటి నిజమేంటో నేను చెబుతాను. స్క్రీన్ పైన మనం చూస్తున్నాము. ఈ రోజు దినపత్రికలో ఏం రాశారో తెలుసా? అసలు తాడేపల్లికి ఓ కంటైనర్ వచ్చిందట. అసలు ఆ కంటైనర్లో ఏముందో తెలియదట. ఆ కంటైనర్ నేరుగా అంటే రావాల్సిన రూట్లో కాకుండా లెఫ్ట్లో రావాల్సింది రైట్లో వచ్చిందట. డైరెక్ట్గా అది తాడేపల్లి నివాసానికి చేరుకుందట. వెనక నుంచి ఏదో డంప్ చేసిందట. ఆ తర్వాత ఎవరూ అడ్డుకోలేదు, దాన్ని ఎవరూ స్కాన్ చేయలేదు, అది వెళ్ళిపోయిందని రామోజీరావు రాసినటువంటి అబద్ధపు వార్తను మనం చూసాం. ఇప్పుడు నిజం బహిర్గతమైంది, అబద్ధమేదో తేలిపోయింది. ఈనాడు విషపు రాతలపై వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఎస్, మీరు చూస్తున్నది రామోజీరావు రాసినటువంటి కంటైనర్. అసలు ఏంటి కంటైనర్, ఎందుకు తాడేపల్లికి చేరుకుంది, అందులో ఏముంది? నేను చెబుతున్నాను కదా, దొరికిన ప్రతి అవకాశాన్ని తప్పుడు వార్తలతో చెలరేగిపోయే రామోజీ రాసినటువంటి తప్పుడు వార్తల తుప్పు వదలగొడదాం. ఆ దృశ్యాలను ఒక్కసారి చూడండి. సీఎం క్యాంప్ ఆఫీసు ప్రాంగణంలో కంటైనర్ పై ఈనాడుని తప్పుడు వార్తలంటూ మనకి బాగా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కోసం ప్యాంట్రీతో కూడినటువంటి కంటైనర్ అది. ఎస్, మళ్ళీ చెబుతున్నాను, ఈరోజు బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. ఆ బస్సు యాత్రకు సంబంధించినటువంటి ఆ ప్యాంట్రీతో కూడినటువంటి కంటైనర్ అది. రామోజీ మీడియా తప్పుడు వార్తల్ని రాసింది. అందులో ఏముందో అంటూ ఫోటోలతో సహా అచ్చేసి ప్రజల్లో ఒక అనుమానం కలిగేలా చేసింది. రామోజీరావు ప్రతిరోజు కూడా ఇలాంటి తప్పుడు వార్తలతో చెలరేగిపోతుంటారు. ప్రతిరోజు కూడా ప్రభుత్వంపై విషం చిమ్ముతుంటారు. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని అనుమానించేలా ఇలాంటి కథనాలు రాస్తూ ఉంటారు. ఇప్పుడు నిజమేదో బహిర్గతమైంది. ఎస్, కంటైనర్కి సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఈ ఫోటోలనే రామోజీరావు ఈనాడు దినపత్రికలో ప్రచురించి ప్రజల్లో ఒక అనుమానం రేకెత్తించేలా చేశారు. అసలు ఏముందా కంటైనర్లో? రామోజీరావు నువ్వు చూడాలి, రామోజీరావు తప్పకుండా చూడాల్సినటువంటి దృశ్యాలు ఇవి. కంటైనర్లో కిచెన్ ఉంది, ఒక ప్యాంట్రీ ఉంది. ముఖ్యమంత్రి 21 రోజుల పాటు రాష్ట్రమంతా బస్సు యాత్ర చేస్తున్న సందర్భంలో కంటైనర్లో ఒక ప్యాంట్రీని తీసుకుని ఆయనకు కావాల్సినటువంటి ఆహారాన్ని సమకూర్చేటటువంటి ప్రక్రియలో భాగంగా ఈ కంటైనర్లో కిచెన్ ఏర్పాటు చేశారు. దీన్ని ప్రజల్లో ఒక అనుమానం రేకెత్తించేలా రామోజీరావు రాసినటువంటి తప్పుడు వార్త మనం చూసాము ఈ రోజు ఉదయాన్నే. కానీ వాస్తవం ఏంటో మీకు స్క్రీన్ పైన నేను చూపిస్తున్నాను. కంటైనర్లో కిచెన్ ఉంది సార్. ప్యాంట్రీ ఒకటి ముఖ్యమంత్రితో పాటు వెంట వెళుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ఆహారానికి సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అందులో భాగంగానే ఈ కంటైనర్లో కిచెన్ ఉంది. అదే నిన్న తాడేపల్లికి చేరుకుంది. అన్ని ఏర్పాట్లు అందులో చేశారు. కానీ రామోజీరావు రాసినటువంటి కంటైనర్ వార్తను మనం చూసాం కదా, ఎటువంటి అబద్ధాలు రాశారో చూసాం కదా, ఏ రకంగా విషం చిమ్మారో మనం చూసాం కదా. వాస్తవం ఏంటో ఈ రోజు స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇదేదో పెద్ద తప్పు జరిగిపోయినట్టు, ఇక్కడేదో జరగరాని అసాంఘిక కార్యకలాపాలు జరిగిపోయినట్లు ఈనాడు రామోజీ విషం కక్కారు. ఇప్పుడు ఆ దృశ్యాలను చూస్తున్నాం. ఎస్, తాడేపల్లి కంటైనర్ వచ్చింది. వెనక వైపు నుంచి రివర్స్ తీసుకుని లోపలికి అక్కడ కిచెన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఒక ప్యాంట్రీకి ఏ ఏర్పాట్లు కావాలో అవన్నీ చేసుకుంది. ఎస్, పోలీస్ అనేటటువంటి స్టిక్కర్ కూడా మనం చూస్తున్నాం. కానీ ఇవేవి కూడా రామోజీ కళ్ళకు కనిపించవు. కేవలం విషం చెమ్మడమే అతని పని. రాత్రంతా కూర్చుని రాత్రంతా మేలుకొని రేపు ఉదయాన ముఖ్యమంత్రి జగన్ పైన, ఆయన సర్కారు పైన ఎటువంటి విషం చిమ్మాలని రాత్రంతా కూర్చుని మేలుకొని 87 ఏళ్ల వయసులో కూడా కష్టపడుతున్నటువంటి రామోజీరావు గారు ఒక్కసారి ఆ దృశ్యాలను చూడండి. ఇప్పుడైనా కళ్ళు తెరవండి. అబద్ధపు వార్తలకు ఇప్పుడైనా ఫుల్ స్టాప్ పెట్టండి. ఇలాంటి అసత్యపు కథనాలకు ఇక నుంచైనా ఆపేయండి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రవీందర్ మనకు అందుబాటులో ఉన్నారు. రవీందర్, ఈ రోజు ఈనాడు దినపత్రికలో రామోజీ రాసినటువంటి అబద్ధపు వార్త ఏంటనేది తేలిపోయింది. అసలు ఏంటి ఇంత దుర్మార్గంగా వార్తలు రాయడం ఏంటి? ఆ కంటైనర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమున్నాయి మీ దగ్గర? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో దిగితే ఏ విధంగా ఉంటుందో చాలా స్పష్టంగా ప్రతిపక్షాల కూటమికి తెలుసు ఈశ్వర్. అందుకోసమే ఇంకొద్ది సేపట్లోనే బస్ యాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బస్ యాత్ర మీద ఏకంగా విషం జమ్మే ప్రయత్నాన్ని ఎల్లో మీడియా చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈనాడు పత్రికలో కానీ ఈటీవీలో కానీ ప్రసారమైనటువంటి ఒక కంటైనర్ సంబంధించినటువంటి వార్తలు నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వాటిని చూసిన తర్వాత విస్మయానికి గురైన పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి నిన్న మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో
క్యాంప్ కార్యాలయానికి ఒక కంటైనర్ వచ్చింది. ఆ కంటైనర్ పోలీసుల బందోబస్తు మధ్య పోలీసులు కూడా దాంట్లో ఎక్కి మరీ క్యాంప్ కార్యాలయానికి చేరుకుంది. నిన్న మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో మొదటి చెక్పోస్ట్ దగ్గర నెంబర్తో సహా ఏపీ 160363 అనేటువంటి కంటైనర్ రావటాన్ని పోలీసులు నోట్ చేసుకున్నారు. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు ఈరోజు జరగబోతున్నటువంటి బస్ యాత్ర సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్యాంట్రీ వాహనంగా దాన్ని ఇప్పటికే తయారు చేశారు. దాంట్లో జగన్ బస్సు యాత్ర కంటే ముందుగా వాహనం వెళ్తుంది. జగన్ కావాల్సినటువంటి ఆహార పదార్థాలను తయారు చేయడంతో పాటు మంచినీటి బాటిల్స్ ఇవన్నీ కూడా అందులో ఏర్పాటు చేస్తారు. ఇది జగన్కే కాదు, ప్రతిపక్షాల నాయకులకు సంబంధించి పవన్ కళ్యాణ్ కానీ లేదంటే చంద్రబాబు చేసినటువంటి గతంలో పాదయాత్రలు కానీ ఇతర కార్యక్రమాలు దేంట్లో కూడా వారు కూడా ఉపయోగించే పరిస్థితి. ఇప్పుడు జగన్ చేసినటువంటి బస్సు యాత్ర కూడా ఈ ప్యాంట్రీ వాహనాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ఇందులో ఏదో ఉంది, ఏం తీసుకొచ్చారు అంటూ ఒక అభూత కల్పనను అల్లి రాష్ట్ర ప్రజల్లో ఒక విషం చిమ్మే విధంగా ఈరోజు రాసినటువంటి వార్తల మీద ముఖ్యమంత్రి కార్యాలయం కూడా చాలా సీరియస్గా స్పందించింది. అయితే వారు చెప్పినట్టు ఒక ఎడమవైపు రాకుండా కుడివైపు ఎందుకు వచ్చినట్టు కూడా దాంట్లో ప్రశ్నించారు. వాస్తవంగా ఎడమవైపు స్కానర్ వైపు చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వెహికల్స్ వెళ్ళే ప్రతిసారి కూడా పైన ఆ టెంట్ తగులుతుంది. అట్లాగే చెక్ పోస్ట్ సంబంధించినటువంటి ఆ బార్స్ ఏవైతే ఉన్నాయో రాడ్స్ అవన్నీ కూడా తగులుతాయి. కాబట్టి ముందుగానే పోలీసులు పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాత పోలీసులు అందులో ఉండి దాన్ని లోపల తీసుకొచ్చారు. అది కూడా క్యాంప్ కార్యాలయానికి బయట వైపు నుంచి అందరూ చూస్తూనే ఉన్నారు. నాతో సహా మిగతా మీడియా ప్రతినిధులు అందరూ కూడా అక్కడే ఉన్నారు. అందులో కొన్ని కిచెన్ తాలూకు కొన్ని వంట సామాన్లను దించడం, మరికొన్నిటిని దాంట్లో తీసుకొని వెళ్ళటం, అంటే ముఖ్యమంత్రి నివాసంలో నుంచి కొన్ని వంట సామాన్లు దాంట్లో తీసుకొని వెళ్ళటాన్ని అందరూ కూడా చూశారు. కానీ కొన్ని పత్రికలు మాత్రం కావాలని దురుద్దేశపూర్వకంగా అందులో ఏదో ఉంది, ఏం చేసుకొచ్చారంటూ దురుద్దేశపూర్వకమైన వార్తలు రాసిన పరిస్థితిని కూడా చూశారు. నిజానికి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ మీడియా ప్రతినిధులు కానీ ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. వారందరూ కూడా చూస్తూనే ఉన్నారు. బహిరంగంగానే కనిపిస్తుంది. కానీ ఈ విధమైన వార్తలు రాశారు. బస్సు యాత్ర ప్రారంభానికి ముందు విషం చిమ్మే విధంగా చేసినటువంటి ఈ వ్యవహారం మీద ముఖ్యమంత్రి కార్యాలయం కూడా చాలా సీరియస్గా స్పందించింది. దీనికి సంబంధించి సీసీటీవీ నుంచి ఫుటేజ్ కూడా తీసుకోవడం ద్వారా ఈ దురుద్దేశపూర్వకంగా వార్తలు రాసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసు కేసు కూడా పెడుతున్నారు. ఇప్పుడు వీరు ప్రసారం చేసినటువంటి అట్లాగే పత్రికలో ప్రచురించినటువంటి వెహికల్ అయితే ఉందో ఏపీ 160363 అనేటువంటి వెహికల్ ఆల్రెడీ ఆలగడ్డ చేరుకుంది. అక్కడ ముఖ్యమంత్రి బస చేయబోతున్నటువంటి ప్రాంతంలోనే రోడ్డు మీద నిలబడి ఉంది. ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. అందరూ కనిపిస్తూనే ఉంది. అందులో వంట సామాను ఉంది, మంచినీళ్ళ బాటిల్తో సహా అనేక సామాను ఉండటాన్ని కూడా ఎవరైనా చూడొచ్చు. అందరూ కనిపిస్తూనే ఉంది. కానీ దురుద్దేశపూర్వకంగా విషం చిమ్మే విధంగా రాసినటువంటి వార్తల మీద ముఖ్యమంత్రి కార్యాలయం చాలా సీరియస్గా స్పందించింది. దీని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పటివరకు ఒక లెక్క, ఇక మీదట ఒక లెక్క అన్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఎన్నికల ప్రచారం ఉండబోతుంది. కాబట్టి దాని మీద విషం చిమ్మే విధంగానే ఈ విధంగా కావాలని దురుద్దేశపూర్వకంగా వ్యవహారం చేస్తున్నట్టు ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం అట్లాగే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా గుర్తించారు. కాబట్టి దీని మీద కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా ముందుకు వచ్చారు. ఈశ్వర్.